జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తర యోగము 38వ శ్లోకము. దండో దమయతామస్మి నీతిః అస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతాం అహం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ధర్మబద్ధమైనటువంటి శిక్షను నేను, జయించాలి అనేటటువంటి కోరిక ఉన్నవారు అనుసరించేటటువంటి విధానాలలో, ఉపాయాలలో రాజనీతిని నేను. అర్జున, రహస్యములను రహస్యంగా ఉంచేటటువంటి ఉపాయాలలో మౌనాన్ని నేను, అంతేకాకుండా జ్ఞానవంతులలో జ్ఞానాన్ని నేను అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క విభూతి విస్తారాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శిక్ష అనే పేరు విన్నప్పుడల్లా, రాజనీతి అనే పేరు విన్నప్పుడల్లా, రహస్యము మౌనము అనే పేరు విన్నప్పుడల్లా, జ్ఞానము అనే పేరు విన్నప్పుడల్లా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అత్యధికమైనటువంటి అంశను వాటిల్లో మనము ఆస్వాదిస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతాం అహం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 148వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, యశోదమ్మ శ్రీకృష్ణుడిని రోటికి కట్టేసి ఇక తన పనులు చేసుకోవటం కోసమని ఇంట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇక కృష్ణుడు యమల, అర్జున అనేటటువంటి 2 చెట్లను చూశాడు. ఆ చెట్లు గత జన్మలో నల, కూబర, మణిగ్రీవ అనేటటువంటి వారు కుబేరుని కుమారులు. అయితే వారు ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు. కానీ గర్వముతో అందరినీ నిర్లక్ష్యము చేస్తూ ఉండేవారు. దాని వలన నారద మహర్షి వారిని వృక్షరూపాలు పొందండి అని శపించాడు అని శ్రీశుకుల వారు చెప్పగానే పరీక్షిత్తు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ మహర్షి, కథ్యతాం భగవన్ ఏతత్తయోః శాపస్య కారణం. ఓ మునివర్య, నలకూబర, మణిగ్రీవులను నారద మహర్షి ఎందుకు శపించాడు? కారణమేమిటి? ఆ వృత్తాంతాన్నంతటినీ నాకు వివరంగా చెప్పండి అని అడగగానే శ్రీశుకుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు. ఓ రాజా, నలకూబర మణిగ్రీవులు అనేటటువంటి కుబేర కుమారులు రుద్రునికి సేవలు చేస్తూ ఉండేవారు. అయితే ఐశ్వర్యములో, రూపములో, పదవిలో అధికులము మేము అనేటటువంటి గర్వము వారిని ఆవేశించింది. అందములో వారికి సాటి అయినటువంటి వారు లేనేలేరు. మంచి యవ్వనములో ఉన్నారు. దానికి తోడు ఒకసారి మద్యపానము చేసి ఆ మద్యపానము చేస్తూ స్త్రీలతో విహరిస్తూ గానము చేస్తూ మందాకిని తీరములో కైలాస ఉపవనే రమ్యే మందాకిన్యాం మదోత్కటే
కైలాస పర్వత ప్రాంతములో ఒక వనములో విహరిస్తూ ఉన్నారు. జలక్రీడలు చేస్తూ చేస్తూ అంతఃప్రవిశ్య గంగాయాం, గంగాజలములోనికి దిగారు యువతులతో సహా. ఒళ్ళు తెలియనటువంటి ఆనందముతో విహరిస్తూ ఉన్నారు. అట్లాంటి సమయములో అక్కడికి దేవర్షి నారద మహర్షి వచ్చారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 38వ శ్లోకము. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం. మౌనం చైవాస్మి గుహ్యానాం. జ్ఞానం జ్ఞానవతామహం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం. మౌనం చైవాస్మి గుహ్యానాం. జ్ఞానం జ్ఞానవతామహం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.